సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలు మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలాసేపటి నుంచి అందరూ ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి అనే దాని మీద ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా సవివరంగా చెప్పారు. ఈ సరఫరాల శాఖ అంటేనే అన్ని శాఖల్లో కల్లా ప్రజలకి నేరుగా హెల్ప్ఫుల్గా ఉండేటటువంటిది, ఉపయోగకరంగా ఉండేటటువంటి శాఖ ఏంటంటే సివిల్ సప్లైస్. ఈ శాఖలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకొచ్చి వినియోగదారుల యొక్క హక్కులని రక్షించడంలో ఈ శాఖ అనేక కార్యక్రమాలు తీసుకుంది. అవన్నీ కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండి తెలుసుకుని మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఆన్లైన్ సిస్టమ్ కానీ అలాగే ఇంకా ఏ విధంగా కొత్త నూతనమైనటువంటి పద్ధతుల ద్వారా వర్తకం చేస్తున్నారు అని అన్ని విషయాలు కూడా డిపార్ట్మెంట్ కూడా తెలుసుకుని వినియోగదారుల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీంతోపాటు ఈ శాఖ జిల్లాలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నమాట. 374 MDEలతో అన్ని కుటుంబాలకి కూడా వారికి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ 5.5 లక్షల జనాభాకి అందుబాటులో ఉంటుందండి. అలాగే 99% డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. అలాగే అంగన్వాడీస్ కూడా 1475 అంగన్వాడీస్ కూడా MLS పాయింట్ నుంచి ఈ శాఖ వారందరికీ కావాల్సినటువంటి సరుకుల్ని అందించడము, ఇట్లాగా అనేక రకాలుగా బ్లాక్ మార్కెట్ని లేకుండా ధరల్ని అదుపులో చేస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా తక్షణమే స్పందిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చినటువంటి కేసుల్ని ఎవ్రీ మంత్ డిస్పోజ్ చేస్తూ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి కేసుల్ని డిస్పోజ్ చేస్తూ కూడా బాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇంకా మనకి మాట్లాడవలసినటువంటి మంత్రి గారు ఉన్నారు, వారు వేరే ఊరు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు జాతీయ వినియోగదారులకు సంబంధించి దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటూ వారు కూడా సవివరంగా తన శాఖలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనే దాని సవివరంగా వివరిస్తారు. కాబట్టి నన్ను ఆహ్వానించినటువంటి ఈ సివిల్ సప్లైస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సోదరులు ఎమ్మెల్యే గారు, అలాగే మా కమిషనర్ గారు అరుణ్ కుమార్ గారు, అలాగే మా డైరెక్టర్ విజయ్ సునీత్ ఐఎస్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ గారు, అలాగే మరి జిల్లా వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ గారు చిరంజీవి గారు, అడపా శేష్ గారు, మరి అఫైర్స్ మీద పెద్దలుగా సహాయపడుతున్న వారికి, విద్యార్థులకి పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24న ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ మనం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది డిజిటల్ యుగంలో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక మరి తిరుపతి నుంచి వచ్చిన చిన్నారులు చాలా చక్కగా ప్రదర్శించారు ఆ మోసాల్ని. ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు కాకుండా చిన్న మోసాలకు పాల్పడే వాళ్ళు మాయలో పడిపోతున్నారు చాలా. అవన్నీ కూడా కంటికి కనిపించే విధంగా ప్రదర్శన చేశారు వాళ్ళు. ఆ మోసాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక 1 వీక్ క్రితం ఒక ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన 4 డేస్కి ఒక అతను ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి, మీ ఫుడ్ బాగుంటలేదని, దాని మీద కల్తీగా ఉన్నాయని వచ్చినాయి, దాన్ని ఇమీడియట్లీ మేము సీజ్ చేసేస్తున్నాం, మా అధికారులు వచ్చేస్తున్నారు, వెంటనే సీజ్ చేస్తున్నామంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను ఫోన్ చేశాను,
నన్ను కూడా ఏకవచనంగా మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఏ మంత్రి గారు ఏదైతే అనవసరం నీ అధికారిని నేను ఇమీడియట్లీ సీజ్ చేస్తున్నాను. మీరు చెప్పినా ఎవరు చెప్పినా మీ సీఎం గారు చెప్పినా నేను అనేది లేదు, అది సీజ్ చేయటమే అని అంటున్నాడు. ఎవడో నువ్వు అని చెప్పి మన సీఏని పిలిచి ఆ నెంబర్ ఇచ్చి అతన్ని పట్టుకుని అక్కడ ఎక్కడున్నాడు ఏంటో ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని తీసుకుంటాను. తీసుకుంటే ఆడు కడప జిల్లాలో ఉన్నాడు. ఆడు మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసేటప్పటికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే అతను అప్పటికే ఒక 10-12 షాపుల దగ్గర ఇట్లా బెదిరించి ఆ డబ్బులు ఆన్లైన్లో వేయించుకుంటాం. సరే రాను, ఈ పట్టుకు వదిలేస్తున్నాను అని అలాగే మా దగ్గర పనిచేసే ఒక కుర్రాడు, వాడికి నీకు లాటరీ తగిలింది, దగ్గర 15 కోట్ల రూపాయలు, నువ్వు దుబాయ్ ద్వారా నీకు ఈ లాటరీ తగిలింది, నువ్వు మీ ఇండియాలో పర్చేజ్ చేసిన వాళ్ళని అందరినీ మెరిట్లో తీసుకుంటే నీకు 15 కోట్లు లాటరీ వచ్చింది అనగానే మా వాడిని అతనున్న శిష్యులు మాత్రం వాడిని ఒక మహారాజులాగా ఎత్తేసి బ్రహ్మాండంగా చూసుకున్నారు. పాపం ఆడికి 25,000 కావాల్సి వచ్చిన 50,000 కావాల్సి వచ్చిన అందరూ సాయం చేసేసారు. కానీ తీరా నువ్వు అర్జెంటుగా ఒక 25 లక్షల రూపాయలు నువ్వు ఈ అకౌంట్లో వేయాలి, అది నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయాలి ఫస్ట్, అప్పుడు నీ అకౌంట్కి డబ్బు వస్తుందని అన్నారు. చాలామంది అందరూ కూడా సహాయం చేసేసి ఆడ వేయటానికి సిద్ధమైపోయారు. ఆ వేసే టైంలో నాకు మాట్లాడారు, అసలు ఏంటి ఇదంటే 25 లక్షలు వేస్తే ఈ డబ్బు వచ్చేస్తుంది అంటే నేను మొత్తం మీద ఎంక్వైరీ చేసి కొంతమంది అధికారులకు చెప్తే అది ఫేక్ అని తెలిసింది. ఇట్లాంటి మాయలు చాలా జరుగుతూ ఉన్నాయి. అట్లని ఈ షాపుల్లో కూడా కొన్ని జరుగుతున్నాయి, తెలియజేస్తున్నారు. మరి మేము వచ్చిన కాడి నుంచి మా డిపార్ట్మెంట్లో మన పెట్రోల్ బంక్స్ మీద కూడా తనిఖీ చేసాం, అలాగే వే బ్రిడ్జీల మీద తనిఖీ చేసాం, మాల్స్ మీద తనిఖీ చేసాం, ఎరువులు షాపుల మీద కూడా తనిఖీ చేసాం, బంగారపు కొట్లు పేరున్న షాపుల మీద కూడా తనిఖీ చేసాం. చేసి పెద్ద ఎత్తున మేము చేసినప్పుడు దగ్గర ఏదైతే పెట్రోల్ బంకులు 26 కేసులు పెట్టడం జరిగింది. అలాగే సూపర్ మార్కెట్లు 155 సూపర్ మార్కెట్ల మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఎరువుల షాపులు 185 ఎరువుల షాపుల మీద, అంటే అవి వెయిట్ వేస్తే 400 గ్రాములు 500 గ్రాములు లాస్. ఇట్లా వే బ్రిడ్జీల మీద కూడా అది సరిగ్గా దాన్ని మెజర్మెంట్ లేకపోవటం, అలాగే పెట్రోల్ బంకుల్లో కూడా తూకాల్లో కొలతల్లో తేడా, అలాగే బంగారపు దుకాణాలు అయితే 180 బంగారపు షాపుల మీద చేసాం, పేరున్న షాపులు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మేము ఫైన్ వేసాం పెద్ద ఎత్తున. అలాగే స్వీట్ షాపులు, వాటర్ ప్లాంట్స్, హాస్పిటల్స్, గ్యాస్ గోడౌన్లు, ఇవన్నిటి మీద వేసి దగ్గర మేము 2 years లోపల అంటే 1.5 yearలోనే 4,52 లక్షల రూపాయలు ఫైన్ వేసి వసూలు చేసామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఆల్రెడీ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా రాజీ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వినియోగదారులు ఎవరో కూడా మోసపోకూడదు, రైతులైనా ప్రజలైనా ఎవ్వరు కూడా ఏ మోసానికి మనం తావు లేకుండా చేయాలని ప్రతి మీటింగ్లో కూడా మాకు తెలియజేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున తీసుకుని ఇవన్నీ కూడా చేస్తున్నాం, ఇంకా చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈ వినియోగదారులు చాలామంది కొనేసి మోసపోయి సర్లే ఇంకేం వెళ్తాం, విజయవాడలో కొన్నాం, ఈ వస్తువు విజయవాడ వెళ్ళి మన ఆడి మీద ఏం అడుగుతాం అని బాధపడుతూ వదిలేస్తూ ఉంటారు. కానీ వినియోగదారుల చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టుగా ఆన్లైన్లోనే కేసు 5 లక్షల రూపాయలు వరకు కూడా ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి ఆన్లైన్లోనే కేసు దాఖలు చేసుకోవచ్చు. వీడియో ద్వారా కోర్టుకు అటెండ్ అవ్వకుండా వీడియో ద్వారా అతను జరిగిన బాధని ఆ జడ్జి గారికి తెలియజేసే విధంగా ఈ చాలా దగ్గరికి చేరిని. ఇంతకుముందు అయితే విజయవాడలో కొంటే విజయవాడ వచ్చి అక్కడ కోర్టులోనే వేయాలి, కానీ ఇది ఇంటికాడి నుంచి ఆన్లైన్ ద్వారా వేసుకునే సౌకర్యం కల్పించారు. ఇవాళ స్కూల్స్ పిల్లలకి అందరూ క్లబ్బుల ద్వారా తెలియజేస్తున్నారు, వారి ద్వారా వాళ్ళ తండ్రి కూడా తెలియజేసి ఇది ఏదైతే ఈ మోసాలని అరికట్టి మనం రాబట్టుకునే విధంగా మరి ఇక్కడ 2 కోట్ల రూపాయల దాకా మరి విజయవాడ మన ప్రెసిడెంట్ గారు చేసి పెట్టారంటే ఇది మంచి మాట అని చెప్పి దీన్ని ఇంకా అవగాహన మనం పెంచాలి. చాలామంది
ఇది కూడా మనం ఎందుకులే అని వదిలేసే వాళ్ళు ఉంటారు, మోసపోయి ఆ ముందుకు వెళ్ళలేక వదిలేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని అలా వదలకుండా రాబట్టడానికి మనకి ఆస్కారం ఉంది కాబట్టి పెద్ద రుసుము లేకుండా కోర్టు ద్వారా మీ ఇంట్లోంచే మీరు కోర్టుకు కూడా వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా రాబట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలాగా మనం తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మనం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మన కల్తీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రతి దానిలోనూ కల్తీలు ఉన్నాయి. ఆ కల్తీల మీద కూడా మొన్ననే మా కమిషనర్ గారు మేము ఫుడ్ అండ్ వాళ్ళని కూడా మీటింగ్ పెట్టుకుని మా లీగల్ అండ్ మెట్రాలజీ అలాగే ఫుడ్ అండ్ వాళ్ళని కలిసి తనిఖీ చేసేటట్టుగా మరి హోటల్స్లో కానీ మన కల్తీ సరుకులు కానీ మిల్క్ కానీ పెరుగు కానీ పాలు కానీ అన్నిటిలోనూ కూడా కల్తీలు జరుగుతున్నాయి బాగాను. దాని మీద కూడా ఒక టీంని ఏర్పాటు చేసి పంపించే కార్యక్రమాన్ని కూడా మొదలెడుతున్నాం. అది కలిసికట్టుగా చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి మేలే అంటే వాళ్ళ మనసు మార్చుకుని మంచిగా తయారవుతానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా రాజీ పడకుండా పెద్ద ఎత్తున చేయాలని ప్రయత్నంలో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వినియోగదారులు ఎవరూ కూడా మోసపోకూడదు. ఈ మోసంతో పాటు కల్తీ వల్ల ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నాయి. ఆ ఆరోగ్యాలతోటి చాలా మన హాస్పిటల్స్ పాలై ఎన్నో నష్టం జరుగుతుంది, వాళ్ళకి డబ్బులు ఖర్చు చేయి పెట్టుకుని. ఆ విధంగా కాకుండా సరైన మంచి ఫుడ్ అందే విధంగా స్వచ్ఛమైన మెటీరియల్ అందించే విధంగా ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నారు. ఖచ్చితంగా దీన్ని ఈ రాష్ట్రంలో అటువంటి దానికి తావు లేకుండా చేయడానికి మా శక్తి వంచన లేకుండా మా టీం మా అధికారులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా దీన్ని ఇప్పుడు వచ్చాం, ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం, దీన్ని ప్రత్యేకంగా తీసుకుని మీరు వెళ్ళిన తర్వాత దీని మీద మన చర్చ జరగాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడుకోవాలి. ఏ షాపు మన పెద్ద పేరున్న షాపు, ఆ పేరున్న షాపు కూడా అక్కడ డేట్ ఎక్స్పైర్ అయింది అమ్మేస్తున్నారు. ఎక్స్పైర్ అయింది అమ్మేస్తున్నారంటే మన సెక్రటరియట్ నుంచి ఒక ఎంప్లాయీ నాకు వాట్సాప్లో పెట్టారు. వెంటనే మా అధికారులకు పంపించడం జరిగింది. పంపించి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దగ్గర 2.5 lakh ఫైన్ కూడా ఇచ్చి ఉంటే జరిగింది. చాలా పెద్ద మార్ట్ అది. ఆ మార్ట్లో కూడా ఇది జరుగుతుందంటే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయాలనేది ఈ మన కార్యక్రమాలు. ప్రత్యేకంగా గ్రౌండ్ లెవెల్లో కూడా మనం వెలికి తీస్తున్నాం, క్షుణ్ణంగా మనం తనిఖీలు చేయిస్తున్నాం, ఎక్కడ రాజీ లేకుండా. అలాగే ఏదైతే మీరు నష్టపోయిన వాళ్ళు మీకు తెలుసున్న పక్కన వాళ్ళు కూడా వదలకుండా ఇంటి నుంచే ఆన్లైన్లో ఆ కేసును అప్లై చేసుకునే దగ్గర ఎక్కడికక్కడ మన ప్రెసిడెంట్లు వినియోగదారు ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. మీకు డబ్బులు ఇప్పించడానికి మీ బాధ్యత కన్నా వాళ్ళు అప్పచెప్పినప్పుడు వాళ్ళదే బాధ్యతగా తీసుకుని దాని ఒక ఫెస్టేజ్గా మీకు అప్పచెప్పడానికి ఎక్కడికక్కడ మన జిల్లాల్లో మన కన్జ్యూమర్స్ మరి ప్రెసిడెంట్లు కూడా ఏర్పాటై ఉంది. వాళ్ళు చాలా చక్కని పనితీరుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇది వినియోగించుకోవాలి, మనం బద్దకించకూడదు. ఇంతకుముందు అయితే మీరు వెళ్ళాలి, విజయవాడలో కొన్నాం కాబట్టి అక్కడే కేసు వేయాలంటే చాలా ప్రయాసాలకు మార్చాలి, డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, అక్కడ లాయర్ని ఎత్తుకోవాలి, అన్నీ చేయాలి. కానీ అది లేకుండా మీ ఇంటి నుంచే మీ ఆన్లైన్లో మీకు చేస్తే మీరు అప్లై చేస్తే చాలు, ఉన్నదంతా కూడా వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మౌత్ ప్రచారం చేసి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని. అలాగే ఈ మధ్యలో కొన్ని పార్టీలు వాళ్ళు కూడా ఈ మధ్యలో మొదలెట్టారు. వాళ్ళ పాంప్లెట్స్ పంచుకోవచ్చు, వాళ్ళ పార్టీ తరఫున ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఓటీపీ చెప్పండి, మీకు ఓటీపీ వస్తుంది, వచ్చేది 4.5 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయని ఓటీపీ చోరీ చేసే బ్యాచ్ కూడా తయారైంది. దాని మీద కూడా మేము ఆల్రెడీ కేసులు మా మైక్ ద్వారా ప్రచారం అన్ని చేపిస్తున్నాం. వాళ్ళని చాలామందిని అరెస్ట్ కూడా చేసాం. అరెస్ట్ చేయవలసిన ఏం చేద్దంటే ఒక ప్రభుత్వ అధికారికి కానీ సెంట్రల్ అధికారికి కానీ ఆ ఓటీపీని అడిగే అర్హత ఉంటుంది. అంతేకాని మామూలు నార్మల్ మనుషులు వచ్చి బలవంతంగా ఓటీపీలు చోరీ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. దాని మీద మేము సీరియస్గా పోలీస్ యాక్షన్ అన్నీ కూడా తీసుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓటీపీ మాత్రం మీరు ఎవరికి కూడా చెప్పకూడదు.
చెప్తే ఇందాకే ఎలాగ మోసపోయారో అలా మోసపోతున్నారు. నాకు కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు నాకంట వచ్చారు. వాళ్ళకి మీద మనం వాళ్ళకి పోలీసు వారికి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తున్నాం. కానీ ఎంత చేసినా వాళ్ళు దొరికినా సరే రాదు. మన ఇంట్లో చోరీ బంగారం పోయిందనుకోండి, బంగారం దొరుకుద్ది, క్యాష్ పోతే దొరకదు. క్యాష్ ఏం చేస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు వాడు. తర్వాత దొరుకుతాడు, నేను ఖర్చు పెట్టేస్తానండి అంటాడు. క్యాష్ రికవర్ అవ్వదు. మొన్న మా తణుకులో 11.5 కేజీల బంగారం ఒక గోల్డ్ షాప్ నుంచి ఎత్తుకుపోయారు. ఎక్కడ మా దగ్గర మా మహారాష్ట్ర వాళ్ళు వచ్చి దొంగలు దాన్ని మా పోలీసు మా సిఐలో కూడా చాక్చక్ సినిమా కన్నా పెద్ద ఎత్తున అక్కడంతా కూడా ముఠాలుగా ఉంటారంట. ఆ ఏరియాకి వెళ్ళి సినిమా పక్కీలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తణుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు మొత్తం అక్కడ పోలీసు బాంబే మహారాష్ట్ర పోలీసు వద్దండి మీరు వెళ్ళారు, మిమ్మల్ని మీరు మళ్ళీ తిరుగు రారు, అంత భయంకరం, మేము రాము, మేము సపోర్ట్ చేయలేమన్నా సరే మన పోలీసు చాకచక్యంగా 1 మంత్ అక్కడే మకాం వేసి 11.5 కేజీల బంగారాన్ని 1 కేజీ బంగారం వచ్చి ఎక్కడ మన తమిళనాడు అది ఏరియా మదురై దగ్గర ఈ మహారాష్ట్ర కూడా అక్కడ పట్టుకుపోయాడు 1 కేజీ. ఆయన కూడా ట్రేస్ అవుట్ చేసి మొత్తం 11.5 కేజీల బంగారాన్ని రికవరీ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వినియోగదారులు మనం మోసపోకూడదు. ఖచ్చితంగా వాళ్ళందరూ మేలు జరగాలి, మంచి జరగాలి. డిపార్ట్మెంట్ని బలోపేతం చేసి గట్టిగా పనిచేసే విధంగా, అలాగే జిల్లా ప్రెసిడెంట్ కూడా చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా వచ్చారు వాళ్ళందరూ పనిచేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి. ఈ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మీరందరూ వచ్చినందుకు పెద్దలందరికీ, మీకు అధికారులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. మీదకు ఆహ్వానిద్దాము. గర్తపురి కన్స్యూమర్ కౌన్సిల్ గుంటూరు. ఇందాక మీకు విషయం చెప్పవటం మర్చిపోయాను. మేము బుక్స్ ఇప్పుడే లాంచింగ్ చేసాం. మరి మా కమిషనర్ గారు వచ్చిన కాడి నుంచి కూడా ఈ వినియోగదారులకి ఈ క్లబ్బుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ బుక్స్ని అవేర్నెస్ కల్పించడంలో మరి కలర్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎక్కడో పడేయకుండా దీన్ని ఉంచుకునే విధంగా అవగాహనకి పెద్ద ఎత్తున కల్పించే కార్యక్రమం మా డిపార్ట్మెంటు కమిషనర్ గారు బాగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.